హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మన పల్లె సవారి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఉరవకొండ దగ్గరలో ఉన్న ప్రసిద్ధ నరసింహస్వామి దేవాలయ క్షేత్రం పెన్నోబిలంకి అయితే వెళ్తున్నాం. మా ప్రయాణం రాత్రిపూట మొదలైంది. రాత్రికి వెళ్ళి అక్కడే నైట్ స్టే చేసి ఉదయం మొత్తం మీకు చూపించాలనే ఆశతో వెళ్తున్నాం. ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ ఎడమవైపు కనిపిస్తుంది అనంతపురంకి వెళ్ళే దారి. అది కుడివైపు గుడికి వెళ్ళే మెయిన్ ద్వారం అన్నమాట. ఇలాగే వెళ్తాం మనం. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్తే ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో గుడి ఉంటుంది. ఇక్కడ నైట్ స్టే చేసి ఉదయం లేవంగానే బస్సు ఫేస్ట్ కోసం అలా రౌండ్ వేసుకొద్దామైతే నేను మా అల్లుడు ఫ్రెండ్స్ అయితే వచ్చాము. ఇంకా అంగళ్ళు కూడా తీయలేదు. వెళ్దాం, దొరుకుతుందా చూడాలి. అన్నల్లో ఇక్కడ మాకు ఇంకా కొన్ని కాస్మెటిక్స్ కూడా అవసరం పడ్డాయి. దొరికితే తీసుకుంటాం. అలా ఒక రౌండ్ వేద్దామని చెప్పి వాకింగ్ మాదిరి అవుతుందని చెప్పి నాకు కూడా రౌండ్ వేసేద్దామని జరిగింది. వెళ్తున్నాం. ఇది గుడికి మెయిన్ ఎంట్రన్స్ నుంచి కుడివైపు ఉన్న ముఖద్వారం. ఇది రైట్ సైడ్ ఉన్న గోపురం చూడండి. నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు వచ్చినాయి. వానర సమూహం అయితే మమ్మల్ని చూస్తుంది, ఏదైనా ఇస్తారేమో. అందరికీ తెల్లవారింది కాబట్టి ఉదయం అందరూ స్నానాలు చేయడానికి బట్టలు రెడీ చేసుకుని వస్తున్నారు. ఇది మెయిన్ గుడికి ఎడమవైపు ఉన్న ద్వారం. వాటర్ ఫాల్స్ లాస్ట్ టైం వచ్చాం. ఇక్కడ వాటర్ అయితే లేవు. ఇప్పుడు ప్రభుత్వం వారు కాలువ ద్వారా వాటర్ వదిలేరు కదా, అక్కడ నుంచి డ్యామ్ నుంచి వస్తున్న ఈ పెన్నా నది నుంచి వాటర్ ఇలాగే ముందుకు వెళ్తాయి. అలా ఉండిపోవాలనిపిస్తుంది ఇలా వాటర్ చూస్తూ ఉంటే ప్రశాంతంగా. ఇక్కడే స్నానం చేయాలి. ఇప్పుడు మేము కింది వైపు నుంచి వచ్చాం పైకి. మా అన్న వాళ్ళు మొత్తం అంతా ఇక్కడే ఎంజాయ్ చేస్తూ స్నానం చేయాలి. ఇప్పుడు ప్రకృతి, కొండలు, పురాతన ఆలయాలు, వాతావరణం ఇవన్నీ కలిసిన క్షేత్రం దగ్గర స్నానం చేస్తే ఒక అద్భుతమైన అనుభూతి అయితే కలుగుతుంది. ఇక్కడికి భక్తులు మాత్రమే కాకుండా చరిత్ర, ఆలయ నిర్మాణ శైలి, ప్రకృతి అందాలు ఇష్టపడే వారికి అయితే చాలా బాగుంటుంది. చాలామంది వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళే. ఓబిలం అనే పదం నరసింహస్వామి క్షేత్రాలలో అనుబంధంగా కనిపిస్తుందన్నమాట. ఇక్కడ స్వామివారు భక్తులకు ఎంతో విశిష్టమైన రూపంలో దర్శనమిస్తారు. స్థానికుల విశ్వాసం ఈ క్షేత్రానికి సంబంధించిన స్థల పురాణాలు తరతరాలుగా స్థానిక ప్రజల ద్వారా ప్రచారంలో ఉన్నాయి. పురాణ కథనాలు, స్థానిక విశ్వాసాల, ఆలయ సంప్రదాయాలు ఇవన్నీ కలిపి పెన్నోబిలానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక్కడ మనం చూడదగ్గ ప్రదేశాలంటే నరసింహస్వామి ఆలయానికి వస్తే ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం అయితే కనిపిస్తుంది. నరసింహస్వామి అంటే విష్ణుమూర్తి అవతారాల్లో ఒక అద్భుతమైన అవతారం. ఎంటర్ అయిన తర్వాత ఎడమవైపు కనిపిస్తున్న ముఖద్వారం ఇవి. ఇక్కడ చిలకలు, పావురాలు వాటి స్థావరం ఇక్కడే. చాలా పురాతనమైన గుడి దగ్గర ప్లేసుల్లో ఎక్కువ ఇలాంటి చిలకలు, పిచ్చుకలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే.
పాతకాలపు ఆలయ సాంప్రదాయాలను గుర్తు చేసే నిర్మాణ అంశాలు, రాతి నిర్మాణాలు, ఆలయ పరిసరాలు మనకు కనిపిస్తాయి. ఉదయం సమయంలో ఆలయానికి వస్తే ప్రశాంతమైన వాతావరణంతో స్వామివారిని దర్శించుకోవచ్చు. ప్రత్యేక పూజలు, ఉత్సవాల సమయంలో అయితే ఆలయ ప్రాంతంలో భక్తులు మొత్తం సందడిగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే వర్షాకాలంలో ప్రకృతి రూపం మరింత అందంగా కనిపిస్తుంది. ఇలా బయటికి వెళ్తే మనం ఇది చిన్నగా ఉంటుంది. 4 గోపురాలు ఉంటాయి మొత్తంలో ఇది ఒక చిన్న గోపురం, 3 పెద్దగా ఉంటాయి. ఇలా బయటికి వెళ్తే ప్రకృతి అందాలు చూపిస్తాయి ఎలా ఉంటుందో. చూడండి, వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం పచ్చగా కనిపించట్లేదు. వాటర్ సోర్స్ కూడా కొంచెం ఉంది. ఎత్తు ప్రదేశాల్లో పోవడానికి ఇబ్బంది కాబట్టి అక్కడ పచ్చగా అంత కనిపించట్లేదు, కానీ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుంది ఇక్కడ. మీకు దేవాలయాలు ఇష్టమైతే దగ్గరలో ఉంటే పెన్నోబిలం తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అయితే చెప్తాను నేనైతే. ఇలా లోపలికి వెళ్తాం. పురాతన ఆలయాలు, సాంప్రదాయాలను తెలుసుకోవచ్చు ఇక్కడికి వస్తే. ప్రకృతిని ఇష్టపడితే కొండలు, గ్రామీణ వాతావరణం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఇక్కడ బంగారు పూత పడింది కదా. ఫోటోగ్రఫీ, వీడియోలు చేయడం ఇష్టమైన వాళ్ళకైతే మంచి ప్లేసెస్ కూడా, లొకేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. వానరుడు మా వైపే చూస్తున్నాడు చూడండి, కింద నుంచి చూస్తుంటే. ఒకవైపు భక్తి, మరోవైపు చరిత్ర, ఇంకోవైపు ప్రకృతి అందాలు, 3 కలిసిన ప్రదేశమే ఈ పెన్నోబిలం. ఈ కోతులైతే నంబర్ ఆఫ్ ఉంటాయి ఇక్కడైతే. అక్కడ లాస్ట్లో చిన్న గోపురం కనిపిస్తుందో అక్కడే స్నానం చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎక్కువ మంది అక్కడే స్నానానికి ఇష్టపడి పోతుంటారు. కోనేరులు అయితే ఉంటాయి అక్కడ. ఇలా మంటపాలు చూశారు కదా, గుడికి కుడివైపులో చాలా మంటపాలు ఉంటాయి. పురాతన మంటపాలు ఉంటాయి, రీసెంట్గా కట్టిన మంటపాలు కూడా చాలా ఉంటాయి. అద్దెకు రూములు, ఇల్లు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇటువైపే ఎక్కువగా హోటల్స్. గుడికి ఎంట్రన్స్లో వెళ్దాం. చాలా రోజుల తర్వాత వచ్చాను నేనైతే ఇక్కడికి. రీసెంట్గా ఒక 6 నెలల క్రితం అయితే వచ్చాము. ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా చూస్తూనే ఉంటాం, కానీ కొత్తగా ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది గుడికి వచ్చినప్పుడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు, ఇప్పుడైతే కొత్తదనాన్ని అయితే చూసా ఇక్కడ. చూసారు కదా అక్కడ డ్రోన్ అయితే మనకి ఇంకా బెస్ట్గా తీసుకోవచ్చు వీడియో. మనకు డ్రోన్ లేదు కాబట్టి ఇలా వాకబుల్గా మొబైల్ ద్వారా అలా తీసుకుంటాం. వాటర్ సేవింగ్ చేస్తున్నాడు మనోడు. మేమంతా ఫ్రెండ్స్గా వచ్చాము. చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇలా ఓ రౌండ్ వేసుకొద్దామని చెప్పి బైక్ మీద వెళ్తూ ఉన్నాం. మొత్తం గుడి మొత్తం చుట్టూ ఒక రౌండ్ వేసేసుకుని వద్దాము. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రదేశం దగ్గరికి అయితే వెళ్తాం. పెన్నోబిలంకి వస్తే ఇక్కడికి ఇది చూడని వాళ్ళైతే ఉండరు, ఇది చూడకుండా వెళ్ళేవారు అసలే ఉండరు. ఇక్కడ నేను చూపిస్తున్న ఒక చూశారు కదా సీన్, దీన్ని చూస్తే మీ మైండ్లో ఒక స్టోరీ అయితే గుర్తుకొచ్చిండాలి. నాకు తెలిసినంత వరకు నేనే చెప్తా. నాకు తెలిసిన విషయాన్ని, హిరణ్యకశిపుడు తనను తానే సర్వశక్తిమంతుడిగా భావించి తన కుమారుడి ప్రహ్లాదుని కూడా తననే పూజించమని ఆజ్ఞాపిస్తాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం అచంచలమైన విష్ణు భక్తితో శ్రీమన్నారాయణుడే సర్వంతర్యామి అని నమ్ముతాడు. ప్రహ్లాదుని భక్తికి పరీక్షిస్తూ హిరణ్యకశిపుడిని నారాయణుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తాడు. ప్రహ్లాదుడు అన్ని చోట్ల ఉన్నాడని సమాధానం చెప్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడు స్తంభాన్ని చూపిస్తూ ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నిస్తే ఉన్నాడని
చెప్తాడు, స్తంభాన్ని కొడతాడు. ఆ క్షణంలో ఉగ్ర నరసింహస్వామి ఆవిర్భవిస్తాడు. మనిషి కాదు, మృగం కాదు, నరసింహ రూపంలో ప్రత్యక్షమైన స్వామి అధర్మానికి ప్రతీకగా నిలిచిన హిరణ్యకశిపుడి అహంకారాన్ని అంతం చేస్తాడు. అనంతరం ప్రహ్లాదుని తన ఒడిలోకి తీసుకుని అతని భక్తిని ఆశీర్వదిస్తాడు. ఈ సీన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. నిజమైన భక్తికి భయం లేదు. అహంకారం ఎంత గొప్పదైనా ధర్మం ముందు నిలబడదు. భక్తుడిని రక్షించడానికి భగవంతుడు ఏ రూపంలోనైనా అవతరిస్తాడనేది ముఖ్య ఉద్దేశంగా ఈ సింబాలిక్గా మనమంతా చూసి నేర్చుకోవాలని చెప్పి ఇక్కడ మనకు తెలియపరచాలని చెప్పి ప్రత్యేకంగా నిర్మించారు. ఇది నాకు తెలిసినంత వరకు చెప్పాను. నేనేమైనా మిస్ చేసింటే మీరే కామెంట్ రూపంలో చెప్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈశ్వరుని భక్తులు కాబట్టి సింబాలిక్గా వేసారు చూడండి. అక్కడ ఇంకా ఇలాగే వెళ్దాం మనం. ఈ క్షేత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన స్థల పురాణం తరతరాలుగా భక్తులు నమ్మకంగా కొనసాగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి వారు వేటకు వెళ్ళారని, ఆ సమయంలో ఒక అడవి పందిని వేటాడి సంహరించారని స్థానిక భక్తుల విశ్వాసం. ఆ పంది పడిన ప్రదేశంలో కనిపించే కొన్ని ప్రత్యేకమైన గుర్తులు స్వామివారి వేటాడకు సంబంధించిన ఆనవాళ్ళు భక్తులు భావిస్తారన్నమాట వాటిని. అందుకే ఈ ప్రాంతం కేవలం ఒక దేవాలయ ప్రాంగణం మాత్రమే కాదు, స్వామివారి దివ్య లీలలకు గుర్తులుగా భక్తులు భావించే పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. పందికి సంబంధించిన గుర్తులను చూసినప్పుడు భక్తుల్లో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని చెబుతారు. ఇక్కడ స్వామివారు స్వయంగా సంచరించారు, ఆయన దివ్య లీలలకు ఇవే సాక్ష్యాలు అనే విశ్వాసం భక్తుల మనసుల్లో బలంగా ఉంది. ఇలాంటి ఎన్నో స్థల పురాణాలు తరతరాలుగా వస్తున్న నమ్మకాలు పెన్నోబిలం క్షేత్రానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యతను తీసుకొచ్చాయి. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఈ పవిత్రమైన గుర్తులను చూసి స్వామివారి కృపణ పాత్రలను కావాలని భక్తులు కోరుకుంటారు. ఈ పెన్నోబిలం లక్ష్మీ నరసింహస్వామి మహిమలు భక్తుల విశ్వాసంలో, క్షేత్ర ఆనవాళ్ళలో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. గుర్తులు చూస్తున్నాం కదా మనం కూడా. ఇవే వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.